వరంగల్ మహానగరంలో కొండ గుహల్లో కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహ క్షేత్రాలని ఈరోజు మీకు పరిచయం చేద్దాం అనుకుంటున్నాను. మనకి ఇక్కడ వరంగల్ మహానగరంలో 3 లక్ష్మీ నరసింహ క్షేత్రాలు ఉన్నాయి. ఒకటి శాంపేట గ్రామంలో, రెండవది భద్రకాళి దేవస్థానం వెళ్ళేదారిలో, మూడవది కాపువాడకి. ఈ 3 కూడా ఈ కొండల్లో గుహల్లో కొలువై ఉన్న లక్ష్మీ నరసింహ క్షేత్రాలని ఈరోజు మీకు పరిచయం చేద్దాం అనుకుంటున్నాను. హన్మకొండ వరంగల్ హంటర్ రోడ్డు మీదుగా వెళ్తున్నప్పుడు శాంపేట కొండల్లో కొలువై ఉందే ఈ శాంపేట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానము. ఈ గుట్టలలో పూర్వం మునులు తపస్సు చేసేవారని, అక్కడే 2 కొండల మధ్యలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అవతరించారని గ్రామస్తుల కథనం. 2002 ముందు ఇక్కడ పూజలు అంతగా ఉండేవి కావంట. 2002లో గ్రంథి సత్యనారాయణ సత్యవతి దంపతులకు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కలలో కనిపించి, తాను ఈ కొండ గుహల్లో కొలువై ఉన్నాను, తనకు ఆలయం కట్టించమని చెప్పాడట. ఆ తర్వాత వాళ్ళు గ్రామస్తుల సహకారంతో ఇక్కడ గర్భాలయాన్ని నిర్మించారని గ్రామస్తుల కథనం ప్రకారం తెలుస్తుంది. దేవస్థానం అభివృద్ధిలో భాగంగా శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని ఇప్పుడు నిర్మిస్తున్నారు. ఇంకా నిర్మాణం అసంపూర్తిగా ఉంది. మహాలక్ష్మి అమ్మవారి ఆలయం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి దాదాపుగా 200 మీటర్ల దూరంలో నిర్మించబడి ఉంది. ఇక్కడ ఈ లక్ష్మీ నరసింహ క్షేత్రంలో ఇంకొక ప్రత్యేకత ఏంటంటే, దీన్ని దొనబండ లక్ష్మీ నరసింహస్వామి అని కూడా అంటారంట. ఎందుకంటే మనకు దూరంగా కనిపిస్తున్న ఆ కొండల మధ్యలో ఒక నీటి జల 365 రోజులకు 365 రోజులు కూడా నిరంతరం ఆ నీటి జలతో ఉంటుందంట. ఈ రాళ్ళ మధ్యలో ఉన్న ఈ నీటిని ఒక రకంగా స్వామివారి కోనేరులాగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నదే నీటి దొన. 365 రోజులు కూడా ఈ నీటి నిల్వలు ఈ విధంగానే ఉంటాయని ఇక్కడ గ్రామస్తులు చెప్పుకుంటున్నారు. అందుకే ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామికి దొన లక్ష్మీ నరసింహస్వామి అని కూడా ఈ గ్రామస్తులు పిలుచుకుంటారు. చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇక్కడ 3 గుళ్ళ నిర్మాణం అయితే జరిగింది. ఒకటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రము, 2 మహాలక్ష్మి అమ్మవారి క్షేత్రము ఇప్పుడే ఇంకా నిర్మాణంలో ఉంది. మూడవది శ్రీ దుర్గామాత ఆలయం. దాదాపు ఇది కన్స్ట్రక్షన్ పూర్తి అయిపోయింది. ఇక్కడ మనకు కనిపిస్తుంది శ్రీ దుర్గామాత అమ్మవారు. అయ్యవార్లు ఇప్పుడే పూజలు చేస్తున్నారు. మనకు కనిపిస్తుంది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం. లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రాలంటే కొండ కోణల్లో గుహల్లో ఉంటాయి. దాదాపు మనకు నరసింహ క్షేత్రాలు కూడా చాలా వరకు కూడా అలాగే కనిపిస్తూ ఉంటాయి. ఈ 2 గుట్టల మధ్యలో కొలువై ఉన్నాడు లక్ష్మీ నరసింహస్వామి వారు. మనం చూస్తున్న కొండల మధ్యలోనే నరసింహస్వామి స్వయంగా వెలిశారు. మనం చూస్తుంది లక్ష్మీ నరసింహస్వామి దివ్యమంగళ రూపం. ఈ కొండకే అవతరించిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్వామివారిని సంతోష లక్ష్మీ నరసింహస్వామి అని కూడా అంటారు. దర్శనం చేసుకొని బయటికి వస్తున్న మనకు మంచి చిత్రపటాలతో ఆహ్లాదకరమైన వాతావరణంలో మనకు దర్శనమిస్తాయి. స్వామివారి పాదాలు శ్రీ ఆంజనేయ స్వామి, అదేవిధంగా
గరుత్మంతుడు. స్వామివారి ఉత్సవ విగ్రహాలు, జై శ్రీ లక్ష్మీ నరసింహస్వామి. మనం గుడికి వెళ్ళి మనసులో ఒక కోరిక కోరుకుంటే ఆ కోరిక నెరవేరుతుందా లేదా అనేది భగవంతుడు వెంటనే చెప్తే వినడానికి చాలా విచిత్రంగా ఉంది కదా. ఇలాంటి కోరికలు వెంటనే మన కోరిక నెరవేరుతుందా లేదా అని తెలిపే ఈ దివ్యక్షేత్రాన్ని మనం దర్శించుకోవాలనుకుంటున్నాం. ఇప్పుడు ఆ దేవాలయాన్ని మనం సందర్శించడానికి వెళ్తున్నాం. ఇది హన్మకొండ ప్రధాన రహదారి నుండి కాపవాడ మీదుగా భద్రకాళి గుడికి వెళ్ళే దారిలో ఉంది. ఇది భద్రకాళికి వెళ్ళే దారి. అటు మలగకొండ హన్మకొండ రోడ్ నుండి మనం స్ట్రైట్గా ముందుకు వెళ్తే మనకు కనిపించే కొండల్లోనే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు వెలిసి ఉన్నారు. మనం చూస్తున్నది హనుమద్గిరి కొండలు. ఆ కొండలలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు దివ్యమంగళ క్షేత్రం మనం చూస్తున్నది. దాదాపు 1000 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ పుణ్యక్షేత్రం శ్రీ హనుమద్గిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంగా పిలువబడుతున్నది. ఈ హనుమద్గిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం చాలా విశిష్టమైన దేవాలయం. ఈ దేవాలయంలో శ్రీ స్వామివారు సహజ సిద్ధంగా ఏర్పడ్డ అతిపెద్ద గుహలో కొలువై ఉన్నారు. దాదాపు 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ దేవాలయంలో ఎన్నో వింతలు, విశిష్టతలు దాగి ఉన్నాయి. మనం ఆలస్యం చేయకుండా కొండ మీదకి పయనమవుదామా? ఈ మెట్ల మార్గం ద్వారానే శ్రీ హనుమద్గిరి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రానికి వెళ్ళాలి. మనం పయనమవుదామా? ఇంకా ఈ ఆలయ చరిత్రకు వస్తే పూర్వం 2 మునులు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కొరకు తపస్సు చేయగా వారి తపస్సును మెచ్చిన స్వామివారు ఇక్కడ ప్రత్యక్షమయ్యారని, అప్పటి నుండి ఆ మునులు ఈ గుహలోనే అదృశ్యంగా నివసిస్తున్నారని, వారితో పాటు స్వామివారు కూడా ఈ గుహలోనే అదృశ్యంగా ఉన్నారని ఇక్కడ అర్చకులు అంటున్నారు. దాదాపు గుట్టల్లో, గుహల్లో చల్లదనంతో నిండి ఉంటాయి, కానీ ఈ గుహల్లో వేడి వాతావరణంతో ఉంటుంది. ఇక్కడ స్వామివారు ఊపిరి పీల్చుకొని వదలడం వలన ఈ గుహ మొత్తం కూడా వేడి వాతావరణానికి లోనై ఉంటుందని అర్చకులు చెప్తున్నారు. ఈ గుహలో స్వామివారి విగ్రహం వేడిగా ఉంటుందని, దానివల్ల ఈ గుహ మొత్తం కూడా వేడి వాతావరణం లోనవుతుందని ఇక్కడ అర్చకులు చెప్తున్నారు. గుడిలో అడుగుపెట్టిన మరుక్షణమే నేను కూడా ఈ వేడి గాలికి అనుభూతికి స్వయంగా లోనవ్వడం నిజంగా చాలా సంతోషం అనిపించింది. ఈ ఆలయంలో మరొక విశిష్టతకు వస్తే ఆలయం కోనేరు అంతుచిక్కని నీటి ఊట. ఈ ఆలయం గర్భగుడిలో ఒక కోనేరు ఉంటుంది. ఈ కోనేరులో నీటితోనే స్వామివారికి అభిషేకం చేస్తూ ఉంటారు. స్వామివారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం రోజు స్వామివారికి అభిషేక నిర్వహిస్తూ ఉంటారు. ఈ కోనేరులో ఏ కాలంలో అయినా అంటే 365 రోజులకు 365 రోజులు నీరు ఇంకుకపోదు. అంతేకాకుండా నీరు ఎక్కువ అవ్వడం లేదా తక్కువ అవ్వడం కూడా జరగదు. ఈ కోనేరులో నీరు ఎక్కడ నుండి ఎలా వస్తుందో ఎవరికి అంతుబట్టడం లేదు. స్వామివారు ఇక్కడ ఉన్నారనడానికి ఇదే ప్రత్యక్ష ఉదాహరణగా ఇక్కడ అర్చకులు చెప్తున్నారు. ఈ ఆలయం మరొక విశిష్టతకు వస్తే ఆలయం ధ్వజస్తంభం. ఈ ఆలయంలో ఉన్న ధ్వజస్తంభం శతాబ్దాలుగా ఇక్కడ ఈ విధంగానే ఉంటుంది. ఇది దాదాపు చెదలు బట్టి తాకితే పడిపోతుందన్నట్లుగా అనిపిస్తుంది. కాకపోతే ఎంత పెద్ద వాన వచ్చినా, ఎంత పెద్ద గాలి వచ్చినా ఈ చెట్టు కొమ్మ పక్కకున్న చెట్టు కొమ్మలు విరిగిపడిన ఈ దశాబ్ద కాలంలో ఉన్న ధ్వజస్తంభంకి ఎలాంటి హాని కలగదు. మరి ఒక విశిష్టతకు వస్తే ఈ గుహ పక్కనే ఉన్న పుట్టలో ఒక నాగుపాము ఉంటుందని, ఈ పాము నిత్యం స్వామివారికి అభిముఖంగా వచ్చి దర్శనం చేసుకొని స్వామివారికి నమస్కారం చేసుకుంటుందని ఇక్కడ చూసిన వారు చెప్తున్నారు. ఈ గుడికి పక్కనే ఉన్న ఆ 2 రాళ్ళ సందులం పెద్ద గుహగా ఏర్పడి ఆ గుహలోనే స్వామివారు కొలువై ఉన్నారు. మనం చూస్తున్న రాళ్ళ సందుల నుండే
పెద్ద గుహగా ఏర్పడింది. శ్రీ రామానుజాచార్య వారి విగ్రహం ఇక్కడ ప్రతిష్టాపన చేశారు. స్వామివారి పాదుకలు ప్రతిష్ట చేశారు. వీటిని కూడా దర్శించుకుందాం. ఈ గుహలోనే స్వామివారు కొలువై ఉన్నారు. ఈ ఆలయం లోపల ఎంటర్ అయిన తర్వాత ఆ గుహకు వేరే దారి ఉంటుంది. ఆ దారి ద్వారా మనం స్వామివారి మూల విరాట్ను దర్శనం చేసుకుంటాం. ఒక్కసారి మనం ఆలయం లోపలికి వెళ్దామా? ఇది ఆలయం లోపలి భాగం. గుహ కాదండి, ఇది నిర్మాణం చేసిన ఆలయం. ఇక్కడ శ్రీ లక్ష్మీనరసింహస్వామి జయలం సుమారు 1000 సంవత్సరాల పూర్వమే కాకతీయ చక్రవర్తులు పూజలు అందుకున్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి భక్తుల కొంగు బంగారమై వెలిసిన ఈ క్షేత్రము నేటికి అలాగే ఉంది. 365 రోజులకు 365 నీటితో నిండి ఉండే స్వామివారి పుష్కరిణి నీటి మహిమ విశేషమైంది. ఇచ్చడి నుండి ఇక్కడికి నీరు ఎన్ని వస్తుందో ఎవరికి తెలియదు. నిత్యం నాగపాము ఒకటి సంచరిస్తుందని ఇక్కడ వారు తెలిపారు. ఇది స్వామివారి గుహ. మనకు ఎదురుగా కనిపిస్తుంది స్వామివారి కోనేరు. ఈ కోనేరులోనే 365 రోజులకు 365 రోజులు నీళ్లు ఒకే కొలతలో ఉంటాయి. దివ్యమంగళమూర్తి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని ఇప్పుడు మనం దర్శనం చేసుకుంటున్నాం. చాలా అద్భుతమైన రూపం. ప్రతిరోజు కూడా ఈ తొడుగుతూనే ఉంటుందట. ప్రతి నెల స్వాతి నక్షత్రం రోజు స్వామివారికి ఈ పుష్కరిణిలో నీటితో అభిషేకం చేస్తారట. ఆ రోజు మాత్రమే ఈ పైన ఉన్న తొడుగు తీసి స్వామివారి నిజ రూపం మనకు భక్తులకు దర్శనం ఇస్తుందని ఇక్కడ పూజారులు చెప్తున్నారు. శ్రీ స్వామివారి గారు దర్శనం చేసుకోండి. ఇక్కడే 2 మునులు తపస్సు చేసిన స్థలం ఇది. ఈ స్థలంలోనే మన కోరికలు నెరవేరుతాయా లేదా అని చెప్పే స్థలం ఇది. ఈ స్థలంలో నీరు పోస్తే ఇంకిపోతుందంట. బయట పోసిన నీరు ఆ విధంగానే ఉంటుంది. కాకుంటే ఆ మునులు కూర్చుని తపస్సు చేసిన స్థలంలో మాత్రం నీరు ఇంకిపోతుంది. ఇంకిపోతే మన కోరికలు నెరవేరుతాయని, ఇంకకుండా అలాగే ఉంటే మన కోరికలు నెరవేరవని ఇక్కడ చెప్తున్నారు. ఈ కోరికలు కోరుకున్నప్పుడు ఉదయాన్నే ఏమి తినకుండా స్వామివారి దర్శనం చేసుకొని కోనేరులో నీరు తీసుకొని ఇక్కడ 2 చుక్కలు వేస్తే అవి ఇంకిపోతాయని చెప్తున్నారు. ఇదే స్వామివారి కోనేరు. ఈ కోనేరులోనే 365 రోజుల పాటు ఈ లెవెల్లోనే నీళ్లు ఉంటాయని ఇక్కడ స్వామివారు చెప్తున్నారు. ఇదే ఈ గుహ పక్కకు ఉన్న ఆదిశేషు నివసించే పుట్ట. ఈ పుట్టలో నుంచే నాగపాము స్వామివారిని ప్రతినిత్యం దర్శించుకుంటుందని ఇక్కడ పూజారి సహాయకుడు చెప్తున్నారు. మీరు కూడా ఈ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకొని తరించండి. వరంగల్ హన్మకొండ ప్రధాన రహదారి భద్రకాళి టెంపుల్కు వెళ్ళే దారిలో ఈ ఎత్తైన కొండపై శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దివ్యమంగళ క్షేత్రం ఒకటి ఉంది. భద్రకాళి గుడికి వెళ్తుంటే మనకు అయ్యప్ప స్వామి దేవాలయం వస్తుంది. ఈ అయ్యప్ప స్వామి దేవాలయానికి ఎదురుగా ఉన్న అతి ఎత్తైన కొండపై శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఉంది. ఇప్పుడు మనం చూస్తుంది లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానమే. కొండపైకి ఎక్కడానికి మెట్ల మార్గాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఒక్కసారి మనం
ఆ కొండపైకి ఎక్కి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శనం చేసుకుందాం. అంత ఇబ్బందికరమైన మెట్లు ఏం కాదండి, చిన్న చిన్నగా ఎవరైనా ఈ చిన్నపిల్లలతో సహా ఎవరైనా ఈ మెట్ల మార్గం గుండా నరసింహస్వామి టెంపుల్కు వెళ్ళడానికి ఎలాంటి ఇబ్బంది లేదు. ఆడుతూ పాడుతూ వెళ్ళచ్చు. ఇప్పుడు మనకు చూస్తున్నామే లక్ష్మీ నరసింహస్వామి ప్రధాన. ఆ కనిపిస్తున్న గోపురం కిందనే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు వేంచేసి ఉన్నారు. ఈ కొండపైన ఉన్న ప్లేస్ చూడండి ఒకసారి. నరసింహస్వామి క్షేత్రానికి సంబంధించిన ఈ దేవాలయం. అక్కడ ఆంజనేయ స్వామి చిత్రపటం, ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి చిత్రపటం. ఇప్పుడు మనం చూస్తున్నది ప్రధాన ఆలయం. సహజంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అంటేనే రెండు ఎత్తైన రాళ్ళ మధ్య ఒక గుహను ఏర్పరచుకొని ఆ గుహలో నెరువై ఉంటాడు. ఇక్కడ కూడా అదే విధంగా ఉన్నాడు. రెండు గుహల మధ్యలో, రెండు ఎత్తైన రాళ్ళ మధ్యలో ఒక గుహ ఏర్పడితే ఆ గుహలో నరసింహస్వామి వెలిసారు. దర్శించారు.